नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। 21वीं सदी में भी लोग तोहम परस्ती का शिकार हैं, जिसकी मिसाल आदिलाबाद के 135 मवाजियात के अवाम हैं जो अपने मकानात और जमीनात छोड़कर फरार हो रहे हैं। उनका मानना है कि कोई आसिफ है जो एक के बाद एक की जान ले रहा है। वाकया यह है कि बंदागुड़े के गांव के कुछ खानदानों में लगातार अमवात हुई और फिर यह अफवाह एक गांव से दूसरे गांव फैल गई। तोहम परस्ती के सबब देही इलाकों से लोगों की मामूल की जिंदगी मुतासिर हो रही है और लोग अपने घर छोड़ रहे हैं। कुछ पढ़े लिखे लोगों ने अरबाब जिम्मेदार से राब्ता पैदा करते हुए तोहम परस्ती के खिलाफ अवामी शऊर बेदार करने के इक़दामात पर जोर दिया। ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చనిపోవడం వలన ఊరు అందరూ ఏమనుకున్నారంటే ఇక్కడ ఏదో గాలి ఉంది, గాలి సోకింది అనుకొని ఒక్కొక్కరుగా ఊరు విడిచి వెళ్ళడం జరిగింది. దాదాపుగా వీళ్ళందరూ ఇప్పుడు పక్కనే ఉన్న విలేజ్ రాజన్పేటలోకి వెళ్ళి స్థిరపడ్డారు. ఈ కాళ్యాన్ ఈ వాళ్ళ భూములు కూడా ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక్కసారి కూడా మంచిగా లేదు. ఇంకా జంగు చెప్పినారు కదా, అందుకు మేము భయపడి ఇక్కడ దగ్గర ఉన్నారు అనుకుని, ఊరు దగ్గర ఉన్నది, చేను ఇంకా దగ్గర ఉన్నది, ఈడికి పోవడానికి వాళ్ళు ఈడొచ్చినారు. జ్వరాలు వచ్చినాయి, 5-6 చనిపోవడం జరిగింది. మాకు అక్కడ నీళ్ళ సౌకర్యం లేదు, రోడ్ లేదు, ఏమైనా అయితే హాస్పిటల్ మాకు దగ్గర లేదు. అందుకోసం ఈడ మేము వేరే ఊరికి వచ్చినాం.